శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. నమస్తే నమస్తే సమస్త ప్రపంచ ప్రభోగ ప్రయోగ ప్రమాణ ప్రవీణ మదీయం మనస్త్వత్పదద్వంద్వ సేవాం విధాతుం ప్రవృత్తం సుచైతన్య సిద్ధ్యై. స్వామి, సమస్త ప్రపంచమును కూడా సృష్టించి ఆనందకరముగా పరిపాలించుటలో సమర్థుడైనటువంటి ప్రవీణుడైనటువంటి వాడివి. అలాగే ఆశ్రయించినటువంటి భక్తులందరిలోనూ కూడా చైతన్యాన్ని నింపేవాడివి. కావున భక్తులమైన మేము మా మనస్సులో నీ పాదములను ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తాము స్వామి. మమ్మల్ని కూడా చైతన్యవంతులుగా చేసి సరైనటువంటి మార్గంలో ఉంచు అని స్వామివారిని ప్రార్థిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తులతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైన బాలకాండ కార్యక్రమంలో నేటికి మనం 343వ రోజులో ప్రవేశించాము. మరి రామచంద్రమూర్తి యొక్క గుణవైభవాన్ని, వారి యొక్క పరంబ్రహ్మ తత్వాన్ని కూడా అన్నమాచార్యుల వారు వారి సంకీర్తనలో అభివర్ణించారు. కుమారి అర్చకం మాన్యచంద్రన్ గారు వారి వాద్య బృంద సహకారంతో ఆలపించే రాముడు రాఘవుడు రవికులుడితడు అనే అన్నమాచార్య సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. రాఘవుడు రవికులుడితడు, రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జకోపతి అయిన పురుష నిదానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జకోపతి అయిన పురుష నిదానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. అరయపుత్ర కామేష్టి ఎందు పరమాన్నము
పాదుకొన పలికేటి పరమార్థము వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము కోదితో శ్రీ వెంకటాద్రి కొంచి విజయనగరాన కోదితో శ్రీ వెంకటాద్రి కొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగోపతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగోపతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రవికులుడితడు రాముడు రాఘవుడు రవికులుడితడు ఆ రామచంద్రమూర్తి యొక్క అవతార వైభవాన్ని ఇందులో తెలియజేశారు. దశరథుడు చేసినటువంటి పుత్రకామేష్టి యాగానికి ఫలంగా ఈ భూమండలం యందు అవతరించినటువంటి పరబ్రహ్మతత్వమే రామచంద్రమూర్తి అని చెబుతూ, మరి వారు ఎందుకు అవతరించారు అంటే దేవతలను రక్షించడానికి, రాక్షసులను శిక్షించడానికి, అంటే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంరక్షణ చేయటం కోసమని స్వామివారు అవతరించినటువంటి తీరును, మరి ఆ రామచంద్రమూర్తి ఎక్కడ కొలువు తీరి ఉంటాడు అంటే తనను ధ్యానించేటటువంటి భక్తుల యొక్క మనస్సులలో ఎల్లప్పుడూ కొలువు తీరి ఉంటూ వేదముల చేత కీర్తించబడుతూ ఉంటారుట. అందుకనే వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని మనం స్వామివారికి మంగళం చెబుతూ ఉంటాం. మరి ఆ విధంగా దివ్యమంగళమూర్తి అయినటువంటి ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం
గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 47 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 47 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఏవంతౌ నిశ్చయం కృత్వా మాతా పుత్రౌ తపోవనే జగ్మతు స్త్రిదివం రామ కృతార్థావితి నశ్రుతం. బ్రహ్మర్షులు విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తికి చెప్పదలుచుకున్నటువంటి కథ అంతా చెప్పి, రామ, ఈ కథ ఈనాటికి కొత్తగా అలా జనాలు చెప్పుకుంటూ ఉంటారు, మనకి వినబడుతూ ఉంటుంది. ఇది నశ్రుతం అన్నారు. తస్య చ వర్తమానే అని వైయాకరణులు చాలా గొప్పగా దాన్ని అంతరార్థం చెప్తూ ఉంటారు. ఈనాటికి కొత్తగా ఉండేంత ఆ కథ ఏమి? ముందుగా శ్లోకార్థాన్ని కొద్దిగా గమనిద్దాం. ఏమనుందంటే, నాయన కుమార దేవేంద్ర, నా పిల్లలు మమ ఆత్మజాహ వాతస్కంధులు కావాలి అని అడిగింది. అంతటితో ఊరుకుందా? ఊరుకోలేదు. ఒకరు ఇంద్రలోకాన్ని పాలించాలి, లేకపోతే ఒకరు బ్రహ్మలోకాన్ని పాలించాలి, మరొకరు ఈ రకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు అధిష్ఠించేటటువంటి ఆ స్థానాలకు రక్షకులుగా, వ్యవహార నిర్వాహకులుగా నా పిల్లలు ఉండాలి, తక్కిన నలుగురు దిక్పాలకులుగా ఉండాలి అని అడిగింది కదా. అంటే ఇక్కడ 2 రకాల కోరికలు కనిపిస్తున్నాయి. ఒకటి, నా పిల్లలు వాతస్కంధులుగా ఉండాలి, అది ఒక కోరిక తెలుస్తుంది. అలా అని ఊరుకుందా? కాదు, 2వ రకం కూడా కోరుకుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క లోకానికి సంరక్షకులుగా ఉండాలి అని అడిగిందనమాట. అంటే మొత్తం అశేషమైన జగద్వ్యవహారం అంతా కూడా కేవలం ఈ 7 మరుత్తుల వల్ల మాత్రమే నిర్వహింపబడుతోంది అని మనకు అర్థమవుతోంది. ఇక్కడ ఒకరు బ్రహ్మలోకానికి, ఒకరు లేకపోతే రుద్రలోకానికి, ఒకరు వైకుంఠానికి ఇలా సంరక్షకులుగా ఉండాలి, 4 దిక్పాలకులుగా ఉండాలి అనే మాటలో పెద్దగా తికమక ఏమీ లేదు, కాస్త స్పష్టంగానే ఉంది. కాకపోతే వాతస్కంధ అన్నప్పుడు మాత్రం చాలా లోతు ఉంది. ఏమంటే అది ముందుగా శ్లోకార్థం అనుకుని అందామో అని అనుకున్నాం కదా.
రామ తౌ మాతాపుత్రౌ, ఆ దేవేంద్రుడు దితికి దేవేంద్రుడితో చాలా మైత్రి, స్నేహం, వాత్సల్యం ఇవన్నీ కూడా ఏర్పడిపోయాయన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఒకటే అయిపోయినట్లుగా. మాతాపుత్రౌ తపోవనే, ఆ తపస్సును ఆచరించినటువంటి ఆ పరమపావనమైన ఆ వనంలో, ఆ ప్రాంతంలో ఏవన్ నిశ్చయం కృత్వ, ఈ రకంగా ఒడంబడికలగును ఒసంకుకొని అని అర్థం అన్నమాట. ఒడంబడిక అంటే ఒకానొక ఒప్పందం, ఒకానొక అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు కదా. ఈ రకంగా దేవేంద్రుడికి ఇంకా హాని కలిగించేటటువంటి చర్య దితి చెయ్యదు. ఆ దితిపుత్రులకు ఇంతటి ఉత్తమ స్థితి కలగాలి కనుక ఇంకా ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చేసినటువంటి సందర్భంలో, ఒప్పందం అన్నదానికి ఒడంబడికలు అని అంటూ ఉంటారు గ్రాంథిక ప్రయోగం. వచ్చేసిన సందర్భంలో ఏవన్ నిశ్చయం కృత్వ, హమ్మయ్య అనుకున్నారట. కృతార్థవు అంటే కృతమైన అర్థము కలవారులు కృతార్థులు అన్నమాట. అమ్మయ్య కృతార్థున్నయ్యేనరా బాబు అనేటటువంటి ప్రయోగాలు లోకంలో ఉంటాయి కదా. అంటే అర్థం అంటే ప్రయోజనం, నెరవేర్చుకోవలసినటువంటి ప్రయోజనం, మనం పొందవలసినటువంటి ఫలితం, మనం సాధించవలసినటువంటి లక్ష్యం ఎప్పుడైతే కృతమయ్యిందో అంటే నెరవేరిందో, సాధింపబడిందో, మనకు సిద్ధించిందో, ఆ సందర్భంలో వారు కృతార్థులయ్యారు అని అనాలన్నమాట. ఇప్పుడు ఈ తల్లి పిల్లలు ఇద్దరూ కృతార్థులు అయ్యారు. ఎందుకంటే దితి వల్ల దేవేంద్రుడికి ఆపద లేదు, దేవేంద్రుడి వల్ల దితికి ఆపద లేదు, కానీ దితి పుత్రులకు ఆపద లేకుండా ఉండాలి అని కదా ఆ దితి యొక్క అంతరంగం, ఆశయం. కనుక ఒకరి వల్ల ఒకరికి పరిపూర్ణమైన సత్ప్రయోజనం, సత్ఫలం దక్కేసిన సందర్భంలో ఆ ఇద్దరూ కూడా కృతార్థులు అయ్యారట. కృతార్థవు త్రిదివంజగ్మతు అని అన్నారు. వారి వారి స్వస్థానాలకు చేరిపోయారు. ఇతి నశ్రుతం, ఈనాటికి కూడా ఈ కథ చాలా కొత్తగా జనాలందరూ చెప్పుకుంటూ ఉంటారు రామ, మనం వింటూ ఉంటాం అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట. ఇది శ్లోకార్థం కదా. దితి అడిగిన మాటల్లో వీరు లోకపాలకులుగా ఉండాలి అన్నది స్పష్టంగానే ఉంది, కానీ వీరు వాతస్కంధులుగా సంచరించాలి అని కోరింది కదా. అంటే ఆ దేవేంద్రుడు, అమ్మా నువ్వు ఎలా అడిగితే అలా తథాస్తు, ఇది ఇట్లే నెరవేరుగాక అని చెప్పి ఆ తల్లికి దగ్గరగా వచ్చి మాట ఇచ్చాడు కదా. ఆ అన్న మాట ప్రకారం వీరికి 7 విధములైనటువంటి ప్రధానములైన స్థానాల్ని అప్పచెప్పేడట. ఇంతకుముందు మనం ఇంకొక మాట కూడా అనుకున్నాం, ఏమనంటే ఈ దితి ఇలా కోరేస్తోంది, ఈ సందర్భంలో మనం తీర్చలేకపోతే ఎలాగా, ఇప్పుడు మళ్ళీ కోపగించుకుని ఏదైనా శాపనార్థాలు వగైరాలు పెట్టేస్తుందా అనే ఆలోచన దేవేంద్రుడికి అక్కర్లేదు. ఎందుకంటే గమనించండి, విశ్వనాథ వారు మధ్యలో చెప్తున్న చిన్న మాట చెప్తాను. తల్లి పాదంబులందున తలను వాల్చి ఎట్లు నీ వంటివో తల్లి ఎట్లే యగుతూ మనచు, తల్లియు కొడుకును అమరపురికి జని సుఖించిరయా రామచంద్ర తండ్రి అని విశ్వనాథ వారు చెప్తున్నారన్నట. అంటే క్షణం కూడా ఇంకా ఆలోచించి చెప్తాను, లేకపోతే ఒక్కసారి మా మంత్రుల్ని అడిగి సంప్రదించి మాట్లాడతాను అని అనకుండా వెంటనే ఆ తల్లి పాదాలకు తల ఆనించి దేవేంద్రుడు, అమ్మా నా నెత్తిన పాలు పోసినట్లయింది అనిపిస్తుంది కదా దేవేంద్రుడికి. అంత గొప్పగా చేతిలో చెయ్యి వేసి ఆ మాట ఇచ్చేయడానికి గల కారణం ఏమి అంటే, రామాయణానికి చెప్పిన వ్యాఖ్యాతలలో ఒకరు శిరోమణి వ్యాఖ్యాకారులు ఒక మాట అన్నారనుకున్నాం కదా. పూర్వం దేవాసుర సంగ్రామంలో, ఎప్పుడు క్షీరసాగర మథనం కంటే ముందుగా అన్నమాట, ఈ వాతస్కంధములకు అధిపతులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రళయాన్ని పొందేరు అనే అర్థం తెలుస్తోంది, ఇక్కడ ధ్వనిస్తోంది. అదృష్టం కలిసొచ్చినట్లుగా దితి నోట వెంట కూడా చాలా ఉచ్చస్థితి కలగాలి నా పిల్లలకి అని అడుగుతూ అడుగుతూ అది అడిగింది. ఇంద్రుడికి పని సుఖమైపోయింది, సులువైపోయింది. ఇటు దితి కోరికను తీర్చినట్లు అయింది, అటు దేవతల పరిపాలనా విభాగంలో ఆ లోపాన్ని భర్తీ చేసినట్లు అయిపోయింది అని అన్నమాట. కనుక దేవాసుర సంగ్రామంలో ఖాళీ అయిపోయిన ఇప్పుడు ఆ బాధ్యతను నిర్వహించేవారు ఎవరా 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 అని ఎదురు చూసేటటువంటి సందర్భంలో అనుకోకుండా అంత విష్ణుమాయ కదండి, ఆ మహావిష్ణువు యొక్క ప్రేరణ అన్నట్లుగా దితి ఈ రకంగా వాతస్కంధులు కావాలి అని కోరింది కదా. అంతే వెంటనే తథాస్తు ఇది ఇట్లే అగుగాక అని
పిల్లలు పెద్దవాళ్ల విషయంలో తథాస్తు అని అనరు కనుక ఆ దేవేంద్రుడు అమ్మ చేతిలో చెయ్యి వేసుకుని మాట ఇచ్చి నువ్వు అన్నట్లే చేద్దాము అని అన్నాడు కదా. ఆ సందర్భంలో చెప్తారు, సప్త ఏతే మారుతస్కంధా మహర్షిభి ఉదాహృతా అని. మన భారతీయ గ్రంథాలలో మన విజ్ఞానంలో అసలు ఎన్నెన్ని రహస్యాలు ఉంటాయో, ఎంత తత్వం ఉంటుందో, ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అంశాలు. ఏమనంటే 7 రకములైనటువంటి ఈ మరుత్తుల యొక్క వ్యవహారం, ఉద్యమం, ఉద్యోగం, యాక్టివిటీ మన మహర్షులు గమనించి కనిపెట్టారు. ఏంటిటా? మహర్షుల ద్వారా 7 విధములైనటువంటి మారుత స్కంధములు ఉదాహరింపబడ్డాయి అని చెప్తున్నారు. ఏమిటండి అవి అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాన్ని బట్టి, వారి ప్రవృత్తిని బట్టి, అంటే వారి చర్య, వారు నిర్వహించేటటువంటి బాధ్యతను బట్టి 7 విధాలుగా వీరు విడిపోయారట. విడిపోయి వారి కార్యకలాపాలని సాగిస్తున్నారు. ఒకరు ఆవహ అనే పేరుతో, రెండోవారు ప్రవహ అనే పేరుతో, మూడోవారు సంవహ అనే పేరుతో, నాలుగోవారు ఉద్వహ అనే పేరుతో, ఐదోవారు వివహ అనే పేరుతో, ఆరోవారు పరివహ అనే పేరుతో, ఏడవవారు పరావహ అనే పేరుతో ఇది క్రమాత్ అంటారు. ఆవహ ప్రవహశ్చైవ సంవహశ్చోద్వహస్తథా వివహాఖ్యః పరివహ పరావాహ ఇతి క్రమాతు అని. వీటన్నింటిలోనూ మీరు గమనించారో లేదో వహ 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 అనే మాట సాధారణంగా ఉంది, కామన్గా ఉంది. అంటే వ్యవహార నిర్వాహకులు అని. అయితే వారు నిర్వహించవలసినటువంటి వ్యవహారం సున్నితంగా ఉందా, చాలా కఠినంగా ఉందా, లేకపోతే చాలా అప్రమత్తతతో ఉందా, ఇలాంటి మాటల్ని బట్టి వారికి ఆవహ సంవహ వివహ ఉద్వహ అని అలా చెప్పారన్నమాట. వాటిని ఉపసర్గలు అంటారు. ఒక్కొక్క ఉపసర్గకి వారి పనితనాన్ని ప్రదర్శించేలాంటి మంచి మంచి అర్థాలు అన్నమాట. దాన్ని మరి కాస్త వివరిస్తున్నారు. ఏమనంటే, ఆవహో వర్తయే వాయు మేఘ ఉల్క వృష్టి విద్యుత అని. అంటే నిరాధారంగా ఉండేటటువంటి ఖగోళం అంటారు కదా, అంటే ఆకాశ మండలంలో మనకి రకరకాల వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ జగచ్చక్రం అంతా నడవాలి అంటే ఏమవి? మేఘాలు. మేఘాలకి ఆధారం ఏది? మేఘాలలో చలనం ఎలా కలుగుతుంది? ఒకానొక సందర్భంలో మేఘముల గర్భంలో ఉన్నటువంటి ఆ నీరు చినుకులుగా ఎలా ప్రసరిస్తుంది ఈ భూమి మీదకి? ఆ సందర్భంలో మనం గమనిస్తే తెలిసేది, ఈ మెరుపులు వస్తూ ఉంటాయి కదా, అది ఎందువల్ల ఏర్పడతాయి? ఆ మెరుపులన్నీ విద్యుత్ అంటే మెరుపు అన్నమాట. మళ్ళీ ఉల్కలు ఏ రకంగా ఏర్పడతాయి? దీన్ని అంతని నిర్వహించేటటువంటి వాయువు అట ఆవహ అనే పేరుతో వ్యవహరింపబడతాడట. ఆవహో వర్తయేద్ వాయు, ఈ ప్రవర్తింప చేస్తాడు ఆవహ అనే వాయువు. వేటిని? మేఘోల్క వృష్టి విద్యుత, మేఘములను, ఉల్కములను, వృష్టిని, విద్యుత్తును ప్రసరింపచేస్తాడు, ప్రవర్తింపచేస్తూ ఉంటాడు. ఒకటి చెప్పారు. మరి రెండవదో వర్తయే ప్రవహశ్చైవ తథా మార్తాండ మండలం. ఒక దగ్గర వేదం నమ్మకం చెప్తుంది. దాన్ని చెప్పబోయే ముందు అసలు మాట ముందుగా అనుకుందాం. ఏమనంటే, సూర్యనారాయణమూర్తి ఉన్నాడు కదా, సూర్యమండలం ఉంది కదా, అది నిరాలంబంగా ఉంది కదా, దానికి ఏమీ ఆధారం, ఏమీ పట్టుకొమ్మ అంటే ఇక్కడ చెప్తున్నారు. ఏమని? వర్తయే ప్రవహశ్చైవ తథా మార్తాండ మండలం అన్నారన్నమాట. మార్తాండ మండలం అంటే సూర్యమండలం. ఆ సూర్యమండలాన్ని నడిపించేటటువంటి వాడు, బ్యాలెన్సింగ్ అంటారు కదా, సమతూకంగా ఉంచి ఈ జగచ్చక్రం సవ్యంగా తన సుఖశాంతుల్ని పొందేలాగా చేసేటటువంటి వాయువు, అది కూడా వాయువు యొక్క కృత్యమే. ఒక విధమైనటువంటి వాయువు యొక్క కృత్యం అన్నమాట. సప్త వాతస్కంధములు అన్నారు కదా, వాతస్కంధములు అవ్వాలి నా పిల్లలు అని దితి కోరింది కదా. ఆ వాతస్కంధులు ఎవరెవరో వరుసగా చెప్తున్నారు. ముందు ఆవహ అనే వాతస్కంధం గురించి చెప్పుకున్నాం. వాత అన్న, వాయువు అన్న, మారుత అన్న, ఇవన్నింటికి సమానమైన అర్థాలన్నమాట. సరే, ప్రకృతంలో వర్తయే ప్రవహశ్చైవ అనే మాటలో గమనించండి, వహ అనే మాట సాధారణంగానే ఉన్న చాలా బలం ఉపయోగించి ఆ సూర్యమండలాన్ని అలా బ్యాలెన్సింగ్గా ఉండి ఇక్కడ ఉదయించి అక్కడికి వెళ్ళేంత వరకు అలా దాన్ని నిర్వహింపచేసేటటువంటి బాధ్యత, ప్రవర్తింపచేసేటటువంటి బాధ్యత ప్రవహ అనే వాయువు వాతస్కంధము తీసుకుందట. కనుక అని ప్రకర్షగా, చాలా బలంగా, చాలా ఎఫర్ట్ పెట్టి అంటారు కదా, చాలా ప్రతిభతో దాన్ని నిర్వహించాల్సిన సందర్భం అన్నమాట. దీన్ని చెప్పుకోబోయే ముందు ఏమనుకున్నాం మనం, వేదం ఒక దగ్గర చెప్తుంది అని,
ఏమనంటే నమకంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడజాతిన అని మొదలుపెట్టి అక్కడ చెప్తారు అన్నమాట. అంటే ఆకాశంలో నిరాలంబంగా ఏ ఆధారము లేకుండా, ఎక్కడ గతి తప్పకుండా, క్షణకాలం కూడా ఆగకుండా ఒకానొక సూర్యమండలం ఇక్కడ మొదలై అక్కడి దాకా అలా ప్రసరిస్తోంది. అంటే అది లోకానుగ్రహం కోసం. ఎందుకంటే కొందరికి మంత్రాలు, తంత్రాలు, వేదాలు అవి వస్తాయి. కొంతమందికి ఇంకొక మార్గం ఏదో ఒకటి ఉండొచ్చు. మరికొందరికి అంటే ఎవరికి అంటే ఉత ఏనం గోపాహ అదృశన్ను ఏమీ చేతకాని పామరులుగా పశుపాలకులుగా ఉన్నటువంటి వారికో, లేకపోతే ఒకానొక ఇంటాయన యొక్క పరిధికి కట్టుబడి ఉండేలాంటి ఇంటామెకో లబ్ధి పొందాలి అంటే ఈ ఉపాసనలు ఇవన్నీ దొరకాలి అంటే ఎలా సాధ్యం కాదు కదా. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆ ఇంటి వ్యవహారాల్లోనే ఉండిపోయేలాంటి వాళ్ళు ఉపాసనలు, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ ఎలా చేయగలుగుతారండి? కనుక వారిని అనుగ్రహించడానికి ఈ కృత్యం ఇలా పాటిస్తున్నాడుట ఆ మార్తండు. ఏ రకంగా అంటే వారు పశుపాలనం కోసమో, లేకపోతే ఆడవాళ్ళైతే కనీసం నీళ్లు తెచ్చుకోవడం కోసమైనా ఇంట్లోంచి ఒక్కసారి బయటకు వస్తారు కదా. ఉదాహార్య ఉదకాహరణం కోసం, జలాన్ని తెచ్చుకోవడం కోసమైనా బయటకు వచ్చిన సందర్భంలో, లేదా ఆ పశువులను కాచుకోవడం కోసం బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఒక్కసారి పొద్దు ఎంతైంది అనేనా సరే ఆ సూర్యమండలాన్ని గమనిస్తారు కదా. అంతే సదృష్టో మృడజాతిన, అలా దర్శనం చేసినటువంటి ఆ సూర్యమండలం నహ మృడజాతి సకల సుఖాల్ని అనుగ్రహించి రక్షిస్తుంది అని అక్కడ ఉందన్నమాట. కనుక విగ్రహారాధనం, మంత్రోపాసనం, వేదాలు, మంత్రాలు అవన్నీ చదవడం ఇవి చేతకాకపోయినా కూడా కేవలం ఆ సూర్యమండలాన్ని గమనించి దానికి నమస్కారం చేసినంత మాత్రం చేతనే సకల జగత్తుకు కళ్యాణం సిద్ధిస్తోంది. అంటే ఆ సూర్యుని యొక్క గతి ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. అంతటి గతి తప్పని ఆ సూర్యమండలాన్ని సక్రమంగా నడిపించేలాంటి స్థాయిలో ఉన్నాడు ఈ దితి యొక్క ఒక సంతతి. ఆ వాతస్కందమునకు ప్రవహ అని పేరు పెట్టారన్నమాట. కనుక ఈ వర్తయేత్ ప్రవహశ్చైవ తథా మార్తండ మండలం చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కదా ఇది. ఆ తరువాత సంవహో మారుతస్కంధ తథా శీతాంశు మండలం. గమనించండి, ఇంతకుముందు సూర్యుడికి దగ్గరగా ఉండి ఆ బ్యాలెన్సింగ్ని జాగ్రత్తగా కాచుకుంటూ చూసుకుంటూ ఉండే వాయువుని ప్రవహ అన్నారన్నమాట. ఇప్పుడేమో సంవహ అంటున్నారు. ఈ సంవహ అనే వారి కృత్యమేమి అంటే శీతాంశు మండలాన్ని నడిపిస్తూ ఉంటారట. సూర్యుడు అస్తమించేసిన సందర్భంలో మనం చూసేటటువంటి ఆ చంద్రోదయాలు వగైరాలు కనిపిస్తాయి కదా. కనుక ఆ చంద్రమండలానికి ఆధారంగా దాని గతి క్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఉండేటటువంటి వాయువుని సంవహ అనే వాతస్కంధం అంటారట. ఆ తరువాత వర్తయేతు ఉద్వహశ్చాపి తథా నక్షత్రమండలం. ఒకరు ఒక బాధ్యత చూసుకుంటూ ఉంటే మరొకరికి మరొక బాధ్యత. ఏమని? ఈ ఉద్వహ అనే వాతస్కంధము నక్షత్ర మండలాన్ని అంతని కూడా గతి తప్పకుండా అలా బ్యాలెన్సింగ్గా ఉంచి ఈ జగత్తును రక్షిస్తూ ఉంటుందట. మళ్ళీ పంచమో వివాహాఖ్యశ్చ తథైవ గ్రహమండలం. ఇంకా మిగతా గ్రహాలు ఉన్నాయి కదా. అయితే జాతకం, జ్యోతిషం వగైరాలు చెప్పుకోవడానికి నవగ్రహాలు అని ముఖ్యంగా లెక్క పెట్టుకుంటారు. కానీ ఇంతకంటే కూడా అతిరిక్తంగా చాలా గ్రహాలు ఉన్నట్లుగా శాస్త్రంలో పరిచయం చెప్తారు. కనుక అవన్నీ కూడా కింద పడిపోకుండా జాగ్రత్తగా కాచుకోవాలి అంటే ఇటు సూర్యుణ్ణి అటు చంద్రుణ్ణి ఇద్దరు పంచుకుని వారి వ్యవహారాన్ని నిర్వహిస్తూ ఉంటే తక్కిన గ్రహ మండలాన్ని అంతని కూడా వాటి గమనాన్ని, వాటి యొక్క స్థితిని అంటే బ్యాలెన్సింగ్ని కాచుకునేటటువంటి వాతస్కంధమునకు వివాహము అని పేరిట. పంచమ వివాహాఖ్యశ్చ తథైవ గ్రహమండలాన్ని అది నిర్వర్తిస్తూ ఉంటుందట. మరొక వాయువేమో సప్తర్షి చక్రం స్వర్గంగాం షష్ఠ పరివహస్తథ అన్నారు. చాలా అద్భుతమైనటువంటి మాట. నీరు ప్రవహించాలి అంటే నీరు ఆధారం ఉండాలి కదండి. నేల మీద తప్ప, ఒక ఆధారంలో తప్ప నీరు గాలిలో ఎలా ప్రవహించగలుగుతుంది? మరి స్వర్గంగా అన్నారు కదా. ఆకాశగంగా అంటే ఆకాశంలో లేకపోతే ద్యులోకంలో భూమి అనేది ఉందా? లేదు కదా. మరి అంటే దేవతల కంటే వారు నేలను తాకరు, వారికి ఆధారం అక్కర్లా, అలాగే ఉండగలుగుతారు. కానీ నీటి స్వభావం అది కాదు కదా. మరి ఆ నీరు అక్కడ కూడా అలా
ప్రవహిస్తోంది అంటే దానికి కారణం ఒక బాతస్కంధమట. పరివహ అనే బాతస్కంధము స్వర్గంగను ప్రవర్తింపచేస్తూ ఉంటుందట. ఇంకొక మాట కూడా సప్తఋషి చక్రాన్ని కూడా ప్రవర్తింపచేస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ పరావహ తథా వాయు వర్తయేతు ధ్రువమండలం. పరావహము అనేటటువంటి 7వ భాతస్కంధము ధ్రువమండలాన్ని బ్యాలెన్సింగ్గా ఉంచుతూ తద్వారా లోకోపకారం చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ధ్రువమండలం అనేది చాలా పరమ ముఖ్యమైనది. సాయంకాలం పూట సంధ్యా సమయంలో ఎవరైతే ఆ ధ్రువమండలం కేసి తిరిగి ఈశాన్యం దిక్కుకి తిరిగి అని చెప్తారు, ధ్రువమండలం కేసి తిరిగి మహాప్రభో నాకు ఏ విధమైనటువంటి అపమృత్యువులు కలగకూడదు, నా పిల్లలు దగ్గర లేకుండా నాకు మరణం అనేది జరగకూడదు, అంటే దిక్కు లేనట్లుగా ఎక్కడో ఒంటరిగా ఏ మంచం మీదో లేకపోతే ఏదో అలాంటి దుర్ఘటనల ద్వారా మరణం ఏర్పడకూడదు, అనుభవించాల్సిన ఆయుష్నంతని అందంగా ఆరోగ్యంగా సుఖంగా అనుభవించి పిల్లా పాపలు అందరూ అయిన వాళ్ళు దగ్గరగా ఉండగా చాలా సుఖంగా అనాయాసేన నాకు మరణం ప్రాప్తించాలి, అంతే తప్ప మిగతా కష్టాలు ఏవీ నాకు పెట్టకు అని చెప్పి ఆ ధ్రువమండలాన్ని ప్రార్థించమని చెప్తారు. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సాయం సమయం అయ్యేటప్పటికే ఆ విధమైనటువంటి ధ్యానాన్ని ప్రార్థనని అందుకుని దానికి తగిన ఫలితాలని ఇచ్చేటటువంటిది ఆ ధ్రువమండలం. ఆ ధ్రువమండలం ఎప్పటికీ సమతూకంగా బ్యాలెన్సింగ్గా ఉండేలాగా చేసేలాంటి వాయువుని పరావహ వాయువు అని అన్నారనమాట. పరావహ బాతస్కంధము అని. కనుక ఆవహ ప్రవహ సంవహ ఉద్వహ వివహ పరివహ పరావహ అనేటటువంటి 7 బాతస్కంధములుగా లోకానికి ఉపకారం చేస్తున్నారన్నమాట. ఇది ఒక విభాగం. ఒక విభాగం ఏమనుకున్నాం, ముల్లోకాల్లోనూ 4 దిశల్లోనూ వీరి జగద్రక్షణం చేస్తూ ఉండాలి, వీరి కృత్యాల్ని నిర్వహించాలి అని అనుకున్నాం కదా. ఇంకొకటి కూడా తెలుస్తోంది. ఏమని? నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం కదా, లోకంలో ప్రతి ఒక్కరికి ప్రాణం అంటే ఎంత తీపి, ఏ పోలిక చెప్పాలన్నా, ఏ కష్టం వచ్చింది అన్నా, ఇది భరించలేనిది అన్నా, ఏ రకంగా చెప్పాలి అన్నా కూడా ప్రతిదానికి ప్రాణం ప్రాణం అని అంటూ ఉంటారు అని దాని గురించి చెప్తున్నారు. ఏమనంటే ఈ 7 కూడా 2 రకాలుగా విభాగాన్ని పొంది లోకానుగ్రహం చేస్తున్నారట. గగనస్పర్శన వాయు అనిలశ్చ తథాపర అన్నారు. ఆకాశంలో సంచరిస్తూ వ్యవహారం చేస్తూ ఉండేటువంటి వారు 2 అయితే 5 ఈ శరీరంలో ఈ దేహాన్ని ధరిస్తూ దీన్ని రక్షిస్తూ ఉంటాయట. ప్రాణ ప్రాణేశ్వర జీవ ఇత్యేతే మారుతా స్మృతా అంటారన్నమాట. కనుక మన శరీరంలో కూడా ఈ రక్తం ప్రసరించాలి అంటే, తిన్న ఆహారం ఒక దగ్గరకు ఎక్కడికైనా కదలాలి అంటే, అది జీర్ణం అవ్వాలంటే, వ్యర్థాలుగా విడాలి అంటే, ఈ విధంగా ప్రతి ఒక్క దగ్గర మూమెంట్ అనేది, కదలిక అనేది కేవలం వాయువు వల్ల మాత్రమే సాధ్యం అన్నమాట. కనుక ఇక్కడ అక్కడ అని లేదు. చిట్ట చివరికి మన బండి చక్రం కూడా, మన బస్సు చక్రం, వాహన చక్రం కూడా ఆ గాలిని నింపడం వల్ల మాత్రమే అది పయనిస్తోంది. దీన్ని మనం పరిపూర్ణంగా గుర్తించగలుగుతాం. ఇలాగా ఆ దితి లోకానికి చేసినటువంటి ఉపకారం ఎంత స్థాయిలో ఉంది కదా. కనుక గగనస్పర్శన వాయు అనిలశ్చ తథాపర ప్రాణ ప్రాణేశ్వర జీవ ఇత్యేతే మారుతా స్మృతా అనే మాటలో మన శరీరంలో కూడా ఇమిడి ఇది పనికొచ్చేది, ఇది పనికిరానిది, ఇది వ్యర్థము, ఇది యోగ్యమైనది అనే విభాగం లేకుండా, అనే ఏవగింపు చీత్కారం లేకుండా దాన్ని అంతని కూడా సక్రమంగా, అంటే ఈ జీవన చక్రాన్ని నిర్వహించేటటువంటి 7 వాయువులు అని ఇదో ఒక విభాగం చెప్పారన్నమాట. సరే, ప్రకృతంలో మనం గుర్తించాల్సినటువంటి అంశాలు, మన రామయ్య ముఖ్యంగా గుర్తుపెట్టుకున్నటువంటి అంశాలు ఏమి అంటే, శ్లోకాలు చదివితే అక్కడే స్పష్టమవుతుంది. ఏషదేశ స కాకుత్స్థ మహేంద్రాధ్యుషిత పురా దితీయత్ర తపస్సిద్ధాం ఏవం పరిచచార సహా. గురుగారిని ఏమడిగారు రామచంద్రమూర్తి, గురుగారు ఈ ప్రాంతం ఇంత శోభాయమానంగా ఉంది కదా, దీనికి కారణమేమి, దీనిని పరిపాలించేవారు ఎవరు అని అడిగారన్నమాట. ఆ ప్రాంత వైభవం ఒక ప్రశ్న, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవారు ఎవరు అని ఒక ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నారు. మొదటి ప్రశ్నకి, ఓ కాకుత్స్థుడా రామచంద్ర, పురా వెనుక ఎప్పుడో సహా ఆ దేవేంద్రుడు ఎత్ర తపస్సిద్ధాందితిం ఏవం పరిచచార, ఏ ప్రాంతంలో అయితే, ఏ తపోవనంలో అయితే ఈ విధంగా చెప్పినట్లుగా 990 సంవత్సరాలు ఎక్కడా క్రమం తప్పకుండా గొప్ప సేవా తత్పరతతో
గర్భధారణ సమయంలో ఆ దితికి పరిచర్య చేసాడో సహా అట్టి మహేంద్రాధ్యుషిత దేశ ఏష, ఆ మహేంద్రుడు నివాసముండి పరిచర్య చేసినటువంటి దేశము, ప్రదేశము, ప్రాంతము ఇది నాయనా అని చెప్తున్నారు అన్నమాట. అంటే అంతకాలం అంత గొప్పగా, అంత తపశ్చర్య, అంతటి నియమనిష్టలతో కూడి చేసినటువంటి ఆ దితికి పరిచర్య చేసినటువంటి ఆ దేవేంద్రుడు వారి యొక్క మహిమ వల్ల ఈ ప్రాంతం ఇంత శోభాయమానంగా ఉంది అని చెప్పడం ఉద్దేశం అన్నమాట. మన ఇళ్లలో కూడా ఉదయాన్నే కాస్త ఇల్లంతా శుభ్రం చేసి, కాస్త దేవుడి దగ్గర దీపం పెట్టి, కాస్త ప్రశాంతంగా ఏ గుమ్మల్లోనో ముగ్గు వేసి ఇలాగా ఉన్న సందర్భాల్లో ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఏదో తెలియని ప్రశాంతత ఉందండి మీ ఇంట్లో అనేస్తారు వెంటనే. అలాంటిది అంటే కాసింతో కూసింతో భక్తి శ్రద్ధలు ఉండి కాస్త ప్రొద్దుటే స్నాన సంధ్యావందనాదులు చేసేటటువంటి ఇళ్ళే ఇంతటి మంగళమయంగా ఉంటాయే, ఆ ఇంటికి వస్తే ఏదో తెలియని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అనిపిస్తుంది. అన్ని సంవత్సరాలు అంతటి కఠోర నియమంతో ఆ వ్రతాలు, ఆ నిష్టలు, ఆ తపస్సులు పాటించినటువంటి ఆ ప్రాంతం ఈనాటికి కూడా, అంటే రామచంద్రమూర్తి అడుగుపెట్టినటువంటి కాలానికి కూడా అంత శోభాయమానంగా ఉండడంలో ఏదైనా ఆశ్చర్యమా? ఇది అన్నమాట రామచంద్రమూర్తికి గుర్తుకు తేవాలని బ్రహ్మర్షులు అనుకున్నటువంటి మాట. సరే, ఒక ప్రశ్నకు జవాబు అయింది కదా. మరొక ప్రశ్న, ప్రకృతం దీనికి ఏలికలుగా ఉన్నటువంటి వారు ఎవరు, పాలకులు ఎవరు అని అడిగారు కదా. చెప్తున్నారు, ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్రపుత్ర పరమధార్మిక అలంబుసాయాం ఉత్పన్న విశాల ఇది విశ్రుత అని మొదలుపెట్టారు. ఇది విశాలా నగరం అన్నారు కదా. దానికి రిలేటెడ్గా, అనుబంధంగా ఉన్నటువంటి మాటతో ఆ వృత్తాంతాన్ని చెప్పి ఆ ప్రశ్నకు సమాధానపరచడానికి పూనుకుంటున్నారన్నమాట. ఓ పురుషోత్తమ నరవ్యాఘ్ర, ఇక్ష్వాకువు అని ఒక మహనీయులు ఉన్నారు కదా. ఆ మహనీయులకు విశాలుడు అని ఒకానొక జగత్ ప్రఖ్యాతిగాంచినటువంటి కుమారుడున్నాడు. విశాల ఇది విశ్రుత. అయితే అతడు పరమధార్మికుడు. ఒక పిల్లవాడు చాలా గొప్పవాడు అవ్వాలి అంటే, అంతటా ఖ్యాతి తెచ్చుకోవాలి అంటే కేవలం తండ్రి యొక్క వైశిష్ట్యమే, మహిమే, గొప్పతనం కాదు మరేమి అని క్షేత్ర ప్రాధాన్యం చాలా ఉంటుందట. కనుకనే చెప్తున్నారు అలంబుసాయాం ఉత్పన్న అన్నారు. ఇప్పుడు ఈ ఇక్ష్వాకు అనేటటువంటి ఒకానొక మహనీయులకు అలంబుస అని ఆమె వారి ఇల్లాలి పేరు అన్నమాట అట. అది కనుక ఆమె ఇంకెంత పుణ్యాత్మురాలో, ఉత్తమురాలో మన పురాణ వాంగ్మయం పరిశీలిస్తే చాలా స్పష్టమవుతుంది. కనుక అలాంటి అలంబుస, ఇక్ష్వాకు అనేటటువంటి పుణ్య దంపతులకు ఆవిర్భవించినటువంటి ఒకానొక మహోన్నతమైన రత్నం వంటి వాడు విశాలుడు అనేటటువంటి ఒకానొక రాజర్షి మహారాజు గారు అని చెప్పారు అనమాట. ఆ సందర్భంలో తేన చాసీతు ఇహ స్థానే విశాలేతి పురీకృత విశాలస్య సుతో రామ హేమచంద్ర మహాబల అని అలా చెప్పడం మొదలు పెడుతున్నారు. ఏమనంటే, ఆ విశాల మహారాజు గారు ఉన్నారు కదా, ఆ విశాల మహారాజు గారు ఈ ప్రాంతాన్ని యోగ్యమైనటువంటి దానినిగా ఎంచుకుని ఈ పరిసరాల్ని, ఈ రాజ్యాన్ని పరిపాలించడం కోసం ఇక్కడ రాజధానిని ఏర్పరచుకున్నారు అని చెప్తున్నారు అన్నమాట. తేనచ ఆ విశాల మహారాజు గారి చేత ఇహస్థానే ఈ ప్రాంతంలో విశాల ఇది పురీ కృత ఆసీత్ అన్నారన్నమాట. విశాల అనేటటువంటి ఒకానొక రాజధాని, ఒకానొక పట్టణం ఏర్పరచుకోబడింది రామ. కనుక విశాలస్య సుత మహాబల హేమచంద్ర అన్నారు. ఆ విశాల మహారాజు గారికేమో మహాబలుడైనటువంటి గొప్ప బల పరాక్రమము కలిగినటువంటి హేమచంద్రుడు అని ఒకరు ఉన్నారు అని. స్వామి ఆ సమయం రైటేనా? 37 అయిందా? సుచంద్ర ఇది విఖ్యాత హేమచంద్రాతు అనంతర సుచంద్రతనయో రామ ధూమ్రాశ్వ ఇది విశ్రుత అన్నారు. ఈ హేమచంద్ర మహారాజు గారికి సుచంద్రుడు అని జగత్ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒకానొక పిల్లవాడు ఉన్నాడు రామ. సుచంద్రతనయుడైనటువంటి వాడు ఆ సుచంద్ర మహారాజు గారికి ధూమ్రాశ్వుడు అనేటటువంటి ఒకానొక మహారాజు గారు విశ్రుత, అందరి నోళ్లలో నాంతూ ఉంటాడనమాట. వీరు అందరి దగ్గర చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మహనీయుడు అన్నమాట. ఈ విధంగా ప్రసిద్ధి చెందినవాడు. ధూమ్రాశ్వతనయశ్చాపి సృంజయ సమపద్యత సృంజయస్య సుత శ్రీమాన్ సహదేవ ప్రతాపవాన్ అంటున్నారనమాట. ఈ ధూమ్రాశ్వ మహారాజు గారికి ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆయన సృంజయుడు అనేటటువంటి వాడు. ఆ సృంజయుడు అనే మహారాజు గారికి ఒక సుతుడు ఉన్నాడు. అతడు గొప్ప
సద్గుణోపేతుడు, శ్రీమంతుడు, ప్రతాపవాన్, గొప్ప బలపరాక్రమములు కలిగినటువంటి వాడు. అతడి పేరు సహదేవుడు అని ఆ సహదేవుని యొక్క సంతతి చెప్తున్నారు. కుశాశ్వ సహదేవస్య పుత్ర పరమధార్మిక, కుశాశ్వస్య మహాతేజా సోమదత్త ప్రతాపవాన్ అన్నారన్నమాట. ఈ సహదేవ మహారాజు గారి యొక్క పుత్రుడు పరమధార్మికుడైనటువంటి కుశాశ్వుడు. కుశాశ్వ మహారాజు గారికి మహాతేజ సంపన్నుడు, ప్రతాపవంతుడు అయినటువంటి సోమదత్తుడు అని ఒక సంతతి ఉన్నారు. ఆ తరువాత సోమదత్తస్య పుత్రస్తు కాకుత్స్థ ఇది విశ్రుత అన్నారు. క్షణం. ఆ సోమదత్త మహారాజు గారికి కాకుత్స్థుడు అని ప్రఖ్యాతిగాంచినటువంటి ఒకానొక మహారాజు గారు ఉన్నారు. తస్య పుత్ర మహాతేజా సంప్రతి ఏష పురీం ఇమాం ఆవసతి అమరప్రఖ్య సుమతిర్నామ దుర్జయ అన్నారన్నమాట. ఈ మాటను చెప్పదలుచుకుని ఆ వంశ పరంపరను ఎత్తుకున్నారు విశ్వామిత్రులు. అంటే ఏమర్థం అంటే ఆ కాకుత్స్థుల యొక్క సంతతి అయినటువంటి ఒకానొక మహానుభావుడు ఉన్నాడు. అతడి పేరు సుమతి. అతడు మహా తేజసంపన్నుడు. అతడు ఒక్క మాటలో చెప్పాలి అంటే అమరప్రఖ్య, దేవేంద్రుడితో దేవతలతో సమానమైనటువంటి వాడు. దుర్జయ, అతడిని జయించేటటువంటి శక్తి ఈ లోకంలోనే లేదు. అంతటి పరమధార్మికుడైనటువంటి ఆ సుమతి అనేటటువంటి మహారాజు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు అని చెప్పారనమాట. ఇప్పుడు వెంటనే సందేహం కలుగుతుంది, ఏమండి ఇంత బయోడేటా అవసరమా సుమతి అనే ఆయనకి? అనగనగా ఒకానొక ఆయన ఉన్నారండి, ఆయన తర్వాత ఆ పరంపరలో ప్రస్తుతం ఒకానొక సుమతి మహారాజు గారు ఈ విశాల నగరాన్ని పరిపాలిస్తున్నారు అని చెప్పేస్తే చాలదా అంటే చెప్తున్నారు. ఇక్ష్వాకోస్తు ప్రసాదేన సర్వే వైశాలికాః నృపాః దీర్ఘాయుషో మహాత్మానః వీర్యవంతః సుధార్మికాః. తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం పిల్లల్ని ఎంత ఉత్తమంగా రక్షిస్తుందో, ఎన్ని తరాల వరకు కాపాడుతుందో ఒక పెద్ద నిలువెత్తు ఉదాహరణం ప్రకృత కథాఘట్టం అన్నమాట చెప్తున్నారు. రామ, ఆ ఇక్ష్వాకు అనే మహనీయులు ఉన్నారు కదా, వారి యొక్క ప్రసాదం వల్ల, వారి యొక్క అనుగ్రహం వల్ల సర్వే వైశాలికాః నృపాః, ఈ విశాల నగరాన్ని ఏలేటటువంటి నృపాలురు అందరూ కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారు రామ. అంతేకాదు రామ, మహాత్మానః, వారు ఆయుష్లో, వారి ఆయుష్లో వారు ఒక్క క్షణకాలం కూడా వృధా చేయకుండా గొప్ప దృఢమైనటువంటి ప్రయత్నం కలిగి, గమనించండి ఏ విషయంలో ప్రయత్నం, నృపాహ అన్నారు కదా, ప్రజాపాలనలో ప్రయత్నం కలిగి, నిబద్ధత కలిగి, దక్షత కలిగి వ్యవహరిస్తున్నారన్నమాట. వారికి చిరాయుష్షు ఒకటి, గొప్ప కర్తవ్య నిర్వహణ పట్ల ప్రయత్నం ఒకటి, మళ్ళీ వీర్యవంత, చాలా గొప్ప బల పరాక్రమములు ఉండడం ఒకటి, సుధార్మిక అన్నారన్నమాట, గొప్ప ధర్మశీలత కలిగి ఉండడం ఒకటి అని అన్నమాట. అంటే ఒక ప్రజ అంటే ఒక ప్రదేశం, ఒక ప్రాంతం సస్యశ్యామలంగా చక్కగా సుభిక్షంగా ఉంది అని అంటే దానికి కారణం ఎవరి ఏలుబడిలో ఉందో వారు అన్నమాట. ఆ పాలకులు, ఆ ఎలికలు ఎప్పుడు ఉత్తమంగా ఉండగలుగుతారు అంటే ఆ పూర్వుల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, వారి పుణ్యం అన్నమాట. ఎప్పుడైతే పెద్దలు ఇంతటి మహోత్తమమైనటువంటి తపస్సిద్ధులు, తపస్సంపన్నులు, పుణ్యాత్ములు, ధార్మికులుగా ఉన్నారో వారి యొక్క ఆ పుణ్య ఫలం కేవలం వారితోనే పోయేది కాదు. మనం వెనుక కూడా గతంలో అనుకున్నాం పాపపుణ్యాల గురించి. త్రివర్గం అనుసేవతే అని కూడా ఒక మాట అనుకున్నాం. అంటే పుణ్యం చేసినటువంటి వ్యక్తికి మాత్రమే ఆ పుణ్యఫలం పరిమితం కాదు, మరేమి అని వారి తరువాయి వారికి, వారి తరువాయి వారికి, వారి తరువాయి వారికి కూడా అదే మాదిరిగా సంక్రమిస్తుంది. ఎలా అయితే ఒకంత పెట్టుబడి పెట్టగలిగినటువంటి వ్యాపారస్తుడు ఆ పెట్టుబడి సహాయంతో తెలివిగా కనుక అతడి వాణిజ్యాన్ని, వర్తకాన్ని నిర్వహించినట్లయితే రూపాయికి ఇంకొక రూపాయి సంపాదించి, మళ్ళీ 2 రూపాయల పెట్టుబడితో మళ్ళీ 4 రూపాయలు సంపాదించి అలా దినదిన ప్రవర్ధమానంగా అతడి వాణిజ్యాన్ని వృద్ధి చేసుకోగలుగుతాడో, అదే మాదిరిగా అమ్మా నాన్నలు చేసినటువంటి పుణ్యం ఆ పిల్లలు సంతరించుకొని దాన్ని ఆసరాగా చేసుకుని వారు ఇంకా మహోన్నతంగా ఎదిగి, వారు ఇంకా మహోన్నతమైనటువంటి పిల్లల్ని కని వారికి ఈ పుణ్య సంపదను ఇలా ప్రాప్తింప చేస్తూ ఉంటారు అన్నమాట. కనుక మరుజన్మ
పాపం పుణ్యం స్వర్గం ఇలాంటివి అన్నీ కేవలం మన భారతీయ వాంగ్మయం ద్వారానే తెలుసుకోగలుగుతాం. ఇది తప్ప తక్కిన స్థలాల్లో ఎక్కడ మిగతా బోధనలలో ఎక్కడా కూడా ఖచ్చితమైనటువంటి రుజువులతో కూడినటువంటి ఆధారాలు ఎక్కడా కనపడవు. కనుక అంటే తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం పిల్లలకు సంక్రమించడం, ఆ పితృదేవత ప్రసాదేన వీరందరూ కూడా ఇంతటి అద్భుతంగా ఉన్నారు. ఆ దితి యొక్క ఆ నియమం నిష్ఠల వల్ల ఆ గర్భం అంత గొప్పగా ఎదిగింది, ఆ దితి యొక్క ఆశీర్వచనం వల్ల వారికి అంతటి ఉచ్చస్థితి కలిగింది. ఇలాంటి విషయాలన్నీ కేవలం మన భారతీయులే బోధించగలుగుతారు. వేదాల్లో మాత్రమే ఈ అంశాన్ని మనం ఖచ్చితంగా ప్రమాణాలతో గుర్తించగలుగుతాం. ఇది తప్పితే మరొక చోట మనకి ఈ ప్రామాణికమైనటువంటి ఈ పరంపర అర్థం కాదు. అది అర్థం కాకపోతే నాస్తికులుగా మిగిలిపోవలసి వస్తుందన్నమాట. ఆస్తికులు అన్నదానికి అర్థమే ఇది. పరలోక అస్థీతి బుద్ధి యస్య అస్థీతి అని దానికి విగ్రహం వివరం చెప్తారు అన్నమాట. అంటే ఈ కథ ఈ కుల పరంపర ఇలా చెప్పడంలో ఉద్దేశమేమి మనం అనుకున్నాం కదా. మనం ఈనాడు ఈ క్షణంలో మన కళ్ళెదుట చూస్తున్నటువంటి ఈ అభివృద్ధి, ఈ సంతోషం, ఈ ఆనందం ఇదంతా కూడా ఆ పాలకుల వల్ల కలిగినది. ఆ పాలకులకు ఆ వైభవం అంతా కూడా ఆ పూర్వుల వల్ల కలిగినది. కనుక కుల పరంపర అనేది, కుల ధర్మం అనేది సంరక్షించుకుంటూ ఉన్నటువంటి ఆ సుమతి దర్శనం చేయబోతామా, ఇంకా చేద్దామా అన్నట్లుగా మరి ఆ తర్వాతి కథా ప్రసంగం గడుస్తుంది. ఆ మాటల్ని మరుసటి ప్రవచనంలో వివరించుకుందాం. ప్రకృతంలో రేపే చెప్పుకుందాం. ఈ రోజుకి సూచనగా చేసుకుని గర్భధారణ సమయంలో దితి జాగ్రత్తలు, దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు, మంచి పిల్లలు కలగాలి అనుకునే వారందరూ పాటించవలసినటువంటి నియమాలు, ఇలాంటివన్నీ ఎన్నింటినో గొప్పగా నేర్పిస్తోంది కదా ఈ కథ. ముఖ్యంగా రామచంద్రమూర్తిని ఉద్దేశించి ఈ గర్భధారణ సమయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఇంతల్లా బోధించడంలో ఆ విశ్వామిత్రుల వారి అంతరంగమేమి, త్రికాల వేదులు కదా. ఈ విషయం ఎప్పుడు ఉపయోగపడాలి రామచంద్రమూర్తికి? మరుసటి రోజున విందాం. లోకంలో ఏ ఒక్కరికి ఏ కష్టమూ లేకుండా మన రాముడే అంగరక్షకుడుగా ఉండి సకల విధాల రక్షించి అనుగ్రహించుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి విశేషాలను మనస్సులో మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతా పుత్రౌ తపోవనే జగ్మతుః త్రిదివం రామ కృతార్థావితి న శ్రుతం ఏష దేశః సకాకుత్స మహేంద్రాధ్యుషితః పురా దితిం యత్ర తపస్సిద్ధాం ఏవం పరిచచారసః ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికః అలంబుసాయాం ఉత్పన్నః విశాల ఇతి విశ్రుతః తేన చాసీత్ ఇహ స్థానే విశాలేతి పురీకృత విశాలస్య సుతో రామ హేమచంద్రః మహాబలః సుచంద్ర ఇతి విఖ్యాతః హేమచంద్రాత్ అనంతరః సుచంద్రతనయః రామ ధూమ్రాశ్వః ఇతి విశ్రుతః ధూమ్రాశ్వతనయశ్చాపి సృంజయః సమపద్యత సృంజయస్య సుత శ్రీమాన్ సహ దేవః ప్రతాపవాన్ కుశ
కుశాశ్వ కుశాశ్వ కుశాశ్వః కుశాశ్వః సహదేవస్య సహదేవస్య పుత్రః పుత్రః పరమధార్మికః పరమధార్మికః కుశాశ్వస్య కుశాశ్వస్య మహాతేజాః మహాతేజాః సోమదత్తః సోమదత్తః ప్రతాపవాన్ ప్రతాపవాన్ సోమదత్తస్య సోమదత్తస్య పుత్రస్తు పుత్రస్తు కాకుత్స్థ ఇతి కాకుత్స్థ ఇతి విశ్రుతః విశ్రుతః తస్య పుత్రః తస్య పుత్రః మహాతేజాః మహాతేజాః సంప్రత్యేషః సంప్రత్యేషః పురీమిమాం పురీమిమాం ఆవసతి ఆవసతి అమరప్రఖ్యః అమరప్రఖ్యః సుమతిర్నామ సుమతిర్నామ దుర్జయః దుర్జయః ఇక్ష్వాకోస్తు ఇక్ష్వాకోస్తు ప్రసాదేన ప్రసాదేన సర్వే సర్వే వైశాలికా నృపాః వైశాలికా నృపాః దీర్ఘాయుషః దీర్ఘాయుషః మహాత్మానః మహాత్మానః వీర్యవంతః వీర్యవంతః సుధార్మికాః ధార్మికాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తచత్వారింశే సర్గే సప్తచత్వారింశే సర్గే దశ శ్లోకాః దశశ్లోకాః రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో ఈ విశాల నగరం గురించి విశ్వామిత్రుడు చెబుతున్నటువంటి విషయము మనకు ఈనాటితో పూర్తవుతున్నది. అంటే దితి చేసినటువంటి తపస్సు, ఆ తపస్సు వలన వచ్చినటువంటి ఫలము అవన్నీ కూడా పూర్తయినవి. మరి ఈ సందర్భంలో దితి తన పుత్రులకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవేంద్రుని అడిగితే వెంటనే దేవేంద్రుడు అనుమతించాడు. అంటే దానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకుని అమ్మా మీరు ఎలా చెబితే అలాగే జరుగుతుంది అని అన్నారు. మరి ఆ తర్వాత మరి ఈ సందర్భానికి రామచంద్రమూర్తికి సంబంధం ఏమిటి అంటే గంగానదిని దాటిన తర్వాత ఒకానొక శోభాయమానమైనటువంటి ప్రదేశానికి వచ్చినటువంటి రామచంద్రుడు, ఆ విశ్వామిత్రుడు వీరందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి సందేహం కలిగింది. ఇంత శోభాయమానంగా ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రదేశం ఏమిటి అని అడిగితే దానికి సమాధానంగా ఈ క్షీరసాగర మథనము, దితి తపస్సు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు విశ్వామిత్రుల వారు. మరి దానికి సమాధానం చెప్తూ అంటున్నారు, నాయన దితి ఎక్కడైతే తపస్సు చేసిందో అదేవిధంగా దితి ఈ దేవేంద్రుని చేత ఎక్కడైతే సేవించబడిందో ఆ పుణ్య ప్రదేశము, ఆ తపోభూమి ఇదే, ఈ విశాల నగరమే అని విశ్వామిత్రుల వారికి అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని, ఆ విశాల నగరం గురించి పరిచయం చేస్తూ మరి ఆ విశాల నగరాన్ని ఎవరెవరు పరిపాలించారు అని చెబుతూ ఇక్ష్వాకు దగ్గర నుంచి సుమతి వరకు కూడా వంశ పరంపర అంతా కూడా తెలియజేస్తూ ఇక్ష్వాకు చేసినటువంటి పుణ్యకార్యముల యొక్క ఫలితంగా ఆ వంశంలో వారందరూ కూడా విశాల నగరాన్ని ఏలినటువంటి వారందరూ కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారు అని చెప్పి చక్కగా తెలియజేశారు. మరి ఈ కథను విన్నటువంటి భక్తులందరికీ కూడా ఏ విధంగా అయితే ఆ ఇక్ష్వాకు వంశంలో వారికి దీర్ఘాయుష్యు కలిగిందో మరి ఈ కథను విన్న భక్తులందరికీ కూడా దీర్ఘాయుష్యు కలగాలి రామచంద్రుని యొక్క అనుగ్రహంతో అని స్వామివారిని ప్రార్థిస్తూ ఇక ఇప్పుడు మనం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను మనం పఠిద్దాము అందరము కలిసి. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం వనంతేజోశ్రియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే
అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుఃసైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని అనుగ్రహంతో మనం షోడశ దిన అరణ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాము, నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు 10వ రోజు. ఈనాడు మనం 5 సర్గలను అంటే 39వ సర్గ నుండి 43వ సర్గ వరకు మొత్తం 157 శ్లోకాలను మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాము. కావున 8 గంటల 30 నిమిషాలకు వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం గావించబడే అరణ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.